మీడియా అంటే మీడియా ఎంత ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుందో ఈ రోజుల్లో ఏదైనా ఒక మెసేజ్ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలంటే మీడియా యొక్క పాత్ర చాలా అనివార్యం, చాలా పవర్ఫుల్ కూడా. సో ఆ ఉద్దేశంతో మనం ఏమనుకున్నామంటే మీడియా రోల్ ఏమిటి, ఈ పర్యావరణ న్యాయం అనే విషయంలో ఏ రకంగా వాళ్ళు ఆ మెసేజ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు, సో దట్ ప్రజలందరూ వాళ్ళలో ముఖ్యంగా బలహీన వర్గాలు, వలనరబుల్ ప్లేస్లో ఉండేవాళ్ళు, పర్యావరణ ఉత్పాదాల నుంచి ఎక్కువగా ప్రభావితం అయ్యేవాళ్ళు, అడ్వర్స్గా ప్రభావితం అయ్యేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మనం చూసాం మధ్య సిగాచి ఇండస్ట్రీస్ పాస్ మీద అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడ ప్రెషర్ టెంపరేచర్ పెరిగి అది బర్స్ట్ అయిపోయింది. సో దానివల్ల 56 మంది చనిపోయారు. అంటే 46 మంది డైరెక్ట్ చనిపోయారు. మిగతా వాళ్ళు అసలు వాళ్ళ వేరే పోస్తే అంటే దాదాపు 800 మంది వాళ్ళ వేరే పోస్ట్ వాళ్ళ ఎదురు కూడా దొరికినా లేదు కూడా తెలియదు అన్నమాట. అంటే అంత ఘోరమైన ప్రమాదం జరిగింది. వాళ్ళలో చాలామంది మైగ్రెంట్స్, ఆంధ్రప్రదేశే కాకుండా బయట రాష్ట్రాల నుంచి బీహార్, ఛత్తీస్గఢ్ ఇలాంటి చోట్ల నుంచి వచ్చిన మైగ్రెంట్స్. వాళ్ళకు సరైన ఎలాగా జరిగిందో ఏమిటో సో వాళ్ళ సంగతి తెలియదు మనకు. ఫస్ట్ ₹1 కోటి వాళ్ళకు ప్రకటించారు కాంపెన్సేషన్. అందులో కూడా అంతా 6 months దాటినా కూడా మొత్తం కాంపెన్సేషన్ వాళ్ళకు ఇంతవరకు అందలేదు. ఒక ప్రాబ్లంకి కానీ దేనికైనా నువ్వు కదిలినప్పుడు వాళ్ళ మనసులో నుంచి వచ్చేది. సో వాళ్ళు చాలా గ్రౌండెడ్గా నిల్చుంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. దే ఆర్ నాట్ ఫండెడ్ బై ఎనీబడి. దే ఆర్ వాళ్ళు ముందుకు కదిలేదే వాళ్ళ లోపల నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు. కానీ అలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకి మనం ఎలాంటి సేఫ్టీ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఖచ్చితంగా ఒక చర్చ జరగాలి. మీడియా మనందరికీ తెలిసినట్టుగా కొన్ని పరిమితులకు లోబడే పని చేయగలదు. ఎందుకంటే అది ఒక వ్యవస్థ అన్నాక దానికి ఒక పరిమితులు సహజంగానే ఆపాదించబడతాయి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది వాళ్ళకున్నది ఏంటంటే ఒక డెలికేట్ బ్యాలెన్స్. ఆ రెండింటిని తాడు మీద నడిచినట్టుగా వెళ్ళాలి. సో అది మన బ్యాక్గ్రౌండ్ లో ఉంటే మనం మాట్లాడే పాయింట్స్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అంటే మీడియాలో ఏ పాయింట్స్ కవర్ అవ్వాలనేది మనం హైలైట్ చేయాలి. వాళ్ళు ఎలా చేస్తారో ఏంటనేది అది వాళ్ళ విషయం. ఇప్పుడు ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. ఆర్టికల్ 21లో మనకి హెల్దీ లైఫ్, మనకి హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ఇన్ అడిషన్ టు అదర్ ఫ్యాక్టర్స్. దీనికి మనకి ఇక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ బాడీస్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అది స్టేట్ గవర్నమెంట్ అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి. మెయిన్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మానిటరింగ్ ఎక్కడ ల్యాప్స్ అవుతుంది అనేది తెలుసుకుంటే ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళకి శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అయిన శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంది. ఆ రోజున 100లో ఉన్న ఇండస్ట్రీస్ ఈవేళ 1,00,000లో ఉన్నాయి. ఆ 1,00,000లో ఉన్న ఇండస్ట్రీస్ కి వాళ్ళు మానిటరింగ్ చేసుకుని అంత మెకానిజం లేదు. ఇండస్ట్రీస్ పెట్టామా, ఇండస్ట్రీస్ అది తీసుకొచ్చామా, ఇది తీసుకొచ్చామా అని మాట్లాడుకుంటారు, కానీ ఆ మానిటరింగ్ మెకానిజం అనేది లేదు. దానివల్ల పొల్యూషన్ ని అసలు ఈ పారామీటర్స్ అన్ని కూడా మానిటర్ చేయడానికి వాళ్ళకి సరైన అవకాశం లేదు. మీడియా ఆస్పెక్ట్ వచ్చేసరికల్లా చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నట్టుగానే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ. మీడియా రోల్ అనేది ఏ రకంగా చూసినా కూడా ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ మీడియా ఈజ్ ఇన్ 4 ఏరియాస్ ఉంటుందండి. ఒకటి ఇన్ఫార్మింగ్, దెన్ ఎడ్యుకేటింగ్, దెన్ ఎంటర్టైనింగ్, దెన్ మోటివేటింగ్. These are the 4 prime jobs of the media. Media is a big mission. The journalism is its profession. The two.
But media responsibility is lying with these 3-4 aspects on any given day. మీరు ఒక బండిల్ నుంచి న్యూస్ పేపర్ తీసుకోండి, ఒక ఛానల్ టెలికాస్ట్ చేస్తున్న దాంట్లో నుంచి ఒక క్లిప్పింగ్ తీసుకోండి, ఈ 4 బకెట్స్ లో ఏదో ఒక బకెట్ లో ఉంటుంది, ఐదర్ ఇన్ఫార్మింగ్ ఆర్ ఎడ్యుకేటింగ్ ఆర్ ఎంటర్టైనింగ్ ఆర్ మోటివేటింగ్. దాంట్లో ఈ 4 ఆస్పెక్ట్స్ కూడా ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ లో ఉంటాయి. ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ప్రజలకి, ప్రభుత్వాలకి, ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్. దురదృష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు పాల్గొనే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అంటే ఎవరైతే మ్యూచువల్ అగ్రిమెంట్ చేసినారో ఈ ప్రపంచం ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతని ప్రీ ఇండస్ట్రియల్ ఎరా కంటే 2 డిగ్రీలు మించనీయకూడదు, లేకుంటే అరిష్టాలు జరుగుతాయి అని అగ్రీ చేసిన 200 దేశాలు పాల్గొనే కాప్ సమ్మిట్ లో భారతదేశం ఏం ప్రతిపాదించబోతుందో కాప్ వేదిక నుంచి వస్తే గానీ ఇండియాలో ఎవరికి తెలియదు. ఇంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ దిగినట్టే కనిపిస్తుంది ప్రభుత్వం దిగదు. ఇప్పుడు మీరు మీడియా అకాడమీలో ఇవి పెట్టుకుంటున్నారు, పెడితే శ్రీనివాసరెడ్డి గారు ఉద్యోగం పోతుంది, కంపెనీలో పోయి చేస్తారు అని తప్పించేస్తారు. ఇవన్నిటికీ కారణం ప్రభుత్వమే. పోలేపల్లి ప్రభుత్వం చేసింది రైతులకు ఫార్మా పొల్యూషన్ భయంకరంగా అక్కడ ఇంకా రోగాలతో చచ్చిపోతున్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఎడచర్లపల్లి దాన్ని వ్యతిరేకిస్తే 9,000 భూములు ఆపుతున్నారు ఎకరం. వ్యతిరేకిస్తే 4 చంపేసినారు. ఉపేందర్ రెడ్డి సర్పంచ్ చంపేసినారు, బాలస్వామిరావు చంపేసినారు, మద్దిరెడ్డి వెంకటేశ్వర 22 మంది ఊరేసుకొని చేసుకున్నారు, 18 మంది గుండు పొడి చేసుకున్నారు, మొత్తం 55 మంది. ఏం చేయలేదు. ప్రభుత్వాలే దొంగలు, అందరూ దొంగలే. చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. క్లిప్టోక్రసీ అంటే పొలిటికల్ సైన్స్ లో డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, క్లిప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగలే ఉన్నారు రాజు. ఐఏఎస్ ఆఫీసర్ దొంగలు కాదు, ఐపీఎస్ కాదు, కానీ వాళ్ళు దొంగలకు సత్తులు మోసే లంగలు. ఇప్పుడు బిగ్నూర్లో ఏదైతే ప్రాజెక్ట్ రాబోతుందో, ప్రాజెక్ట్ వచ్చే ముందు అసలు ఆడున్న ప్రజలకు తెలియాలి కదా. ఆడున్న ప్రజలకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇది ఏం ఇండస్ట్రీ వస్తుంది, ఆ ఇండస్ట్రీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, అసలు ఏం కథ, ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు మన దేశంలో ప్రాజెక్టులు వస్తున్నాయి. దాంట్లో ఒక పెద్ద ఎగ్జాంపుల్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని చెప్పి, రిజువినేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు ఇంతమంది ఒక 10,000 సెటిల్మెంట్స్, 10,000 కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఐడెంటిఫై చేసిరంట. ట్రై టు స్పీక్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ లిటిల్. ఇప్పుడున్న పరిస్థితిలో జర్నలిస్ట్ ఇంకా మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్. కానీ ఐ ఫీల్ ప్రభుత్వం ప్రెషర్ వల్లనో లేకపోతే ఏదేదో రీజన్స్ వల్లనో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరికైతే ఐడి కార్డులు ఇచ్చిండ్రో, ఎవరినైతే గవర్నమెంట్ యాజ్ మీడియా రికగ్నైజ్ చేస్తున్నారో వాళ్ళ రోల్ చాలా, అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ బిగినర్. అంటే ఒకప్పుడు ఏదైతే మీడియా రోల్ ఉంటుండేనో ఆ రోల్ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు ప్రజల పక్షాన ఒక 3% కూడా ఉంటలేరేమో. ఈ పాయింట్కి నేను ఎందుకు వస్తున్నానంటే, ఇట్లాంటి కమెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ప్రెస్ క్లబ్లో కూర్చొని ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇది వాస్తవం. ఇప్పుడు మీరు ఏంటి మేజర్ ఛానల్ తీసుకోండి ఏదైతే ఉన్నాయో తెలంగాణలో 3% కూడా ఉంటలేరేమో. ఈ పాయింట్కి నేను ఎందుకు వస్తున్నానంటే, ఇట్లాంటి కమెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ప్రెస్ క్లబ్లో కూర్చొని ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇది వాస్తవం. ఇప్పుడు మీరు ఏంటి మేజర్ ఛానల్ తీసుకోండి ఏదైతే ఉన్నాయో తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ తెలంగాణ అని, ఆల్ దోస్ ఛానల్స్ వాట్ ఆర్ దే రన్నింగ్ ఇన్ మీడియా? దే ఆర్ రన్నింగ్ అ ట్రెండ్. ఈ ఇన్ఫ్లుయెన్సర్కి ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఏం కొట్లాట అయింది, దాని గురించి వాళ్ళు పెద్ద పెద్ద డిబేట్లు, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి పైసలు ఇచ్చి మీరు ఇద్దరు కొట్లాడుకోండి. మహిళల మీద ఏంటి కంప్లీట్లీ హేట్రేట్ స్ప్రెడ్ చేసుకుంటూ పెద్ద పెద్ద ఛానల్స్ డిస్కస్ చేయాల్సింది ఏంది? బిగ్నూర్లా గ్రామంలో ఉన్న ప్రజలు ఇంత 100 రోజులు నిరసన చేస్తే దాని గురించి కవర్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా, లేకపోతే అక్కడ ఇక్కడ మన ఇథనాల్ ప్లాంట్ కి విరుద్ధంగా ఎంత పెద్ద నిరసనలు జరిగినాయి, దామగుండం గురించి ఎన్ని నిరసనలు జరిగినాయి, ఇక్కడ మూసీలు ఎంతమంది ఇల్లు కూలిపోతున్నాయి, దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి చర్చించకుండా, గురుకులాల పిల్లలు చచ్చిపోతున్నారు, దాని గురించి చర్చించకుండా, అంటే మీడియా ఏ విధంగా ప్రజలని తప్పుదోవ పట్టించడము, అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ కి ప్రోపగాండా స్పేస్ గా ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా
తయారైంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి నాకు తెలిసి ఇది ఏదైతే సిస్టమ్ ముందు నుంచి ఎగ్జిస్ట్ అవుతుందో ఈ సిస్టమ్ కంటే పవర్ఫుల్ గా ఆల్టర్నేటివ్ మీడియా ఇది ఎమర్జ్ కావాలి, దీనికి రికగ్నిషన్ రావాలి, అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది అని అనిపిస్తుంది.